ప్రజల మీద వేసిండు అంతే తప్ప కానీ ఇదే విషయంపై ఒకసారి మనం జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు రామ్మూర్తి గారు చెప్తున్నారు, ఇది కాంగ్రెస్ కుట్రలో భాగంగానే ఈరోజు అనేక సమస్యలతో ఉన్న ఈ ప్రభుత్వాల ప్రజలకు సంబంధించింది ఆ ప్రజలకు సంబంధించిన పక్కదోవ పట్టించడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 3 నెలల బియ్యాన్ని ఒకటేసారి పంచిపెడుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పంట పొలాలకు సంబంధించి చేశారో వ్యవసాయానికి సంబంధించింది ఈరోజు దాని ఫలితంగానే ఈరోజు ఇంత స్ట్రాటజికల్గా అతను చాలా కులంకుషంగా పెద్ద ఎత్తున చెప్పారు. స్ట్రాటజికల్గా దీనికి సంబంధించిన ఒక విషయం మాత్రం మనం మర్చిపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం దీంట్లో బియ్యం సరఫరా చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నది. ఇది మాత్రం ఎవరు కూడా చెప్పట్లేదు. ఈ విషయంపై మీరేమంటారండి సార్? కెన్ యూ అన్మ్యూట్ యువర్ మోన్? జమీల్ గారికి మరియు ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి టాపిక్ అండి రేషన్ కార్డుల గురించి. ఇవాళ వికసిత్ భారత్ లక్ష్యం ముంగడ పెట్టుకొని 2047 వరకు మనం అగ్రస్థానంలో ఉండాలనే ఇంటెన్షన్ లా మోడీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో వికసిత్ భారత్ భాగంలో ఇవాళ ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చాలా యోజనలతోని ప్రతి ఒక్కరికి మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో తోడ్పాటులో వాళ్ళకి ఫైనాన్షియల్ గా అందరికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి ఇంటెన్షన్ తోని ఎన్నో ప్రకారాల యోజనలు స్టార్ట్ అయినాయి. మీరు చూస్తే స్ట్రీట్ వెండర్స్ ఏంటి, విశ్వకర్మ లోన్స్ ఏంటి, కిసాన్ యోజన ఏంటి, ఆవాస్ యోజన ఏంటి, కిసాన్ సమృద్ధి యోజన ఏమున్నది, ఇవన్నీ చూస్తే కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ బేస్ లో ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందేటట్టు ఇవాళ ప్రధానమంత్రి గారు చూస్తున్నారు. ఇవాళ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ వర్షాభావం ఎక్కువ ఉంటది. ఈసారి ఖచ్చితంగా ఆ వర్షాభావంతో ఏ చుట్ల వర్షాలు పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఈ ఫోర్కాస్ట్ ఏదైతే తీసుకున్నారో దాని ఇంటెన్షన్ లో పెట్టుకునే ఇవాళ 3 నెలలు అయితే ఒక్కసారి ఇస్తున్నారు. అది ఇందులో ఇచ్చేది ఒక పర్సన్కి 6 కిలోలు ఇచ్చేది, అందులో 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 కిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు ప్యానలిస్టులు మాట్లాడేటప్పుడు ఒక్క విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వడ్లు కొనాలన్నా సెంట్రల్ గవర్నమెంటే, మళ్ళా వడ్లు మళ్ళీ తీసుకొచ్చి బియ్యం ఇయ్యాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఇక్కడ ఒక్క మీడియేటర్ గా స్టేట్ గవర్నమెంట్, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే దళారీ వ్యవస్థగా ఉండే, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కూడా అదే దళారీ వ్యవస్థగానే వివరిస్తున్నారు. వాళ్లకు ఎట్లాంటిది కూడా వాళ్ళ స్టేట్ దీంట్లోకి వెళ్ళి ఎట్లాంటి ఫండ్ లేదు. ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కావద్దనే ఇంటెన్షన్ తోని ఇది 3 నెలలది ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇస్తుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంత విఫలమైందంటే అది వాళ్ళు ఒక్కటి కూడా ప్రాపర్ గా ప్లానింగ్ కూడా చేయలేదు. ఇవాళ ఒక పర్సన్ కి 6 కిలోలు ఇస్తుందంటే 3 నెలలు అంటే 18 కిలోలు. ఒక ఇంట్లో 4 ఉంటే 72 కిలోలు ఇస్తారు, 5 ఉంటే మాత్రం 90 కిలోలు వస్తున్నాయి. ఇంకా ఇక ముస్లిమ్స్ అవైతే 10-12 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే 2 క్వింటాల పైన వస్తున్నాయి ఒక్కొక్కరికి. అట్లాంటిది మీరు ఇట్లాంటి వ్యవస్థ ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్టే డిసైడ్ చేసింది 3 నెలలది మేము ఇస్తున్నామని చెప్పి. మరి స్టేట్ గవర్నమెంట్ దాని తగ్గట్టు మీరు ఏం వర్కౌట్ చేసిండ్రు, మీరు ఎట్లాంటి వర్కౌట్ చేసిండ్రు, అసలు మనము ఆ స్థాయిలో ఉన్నామా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్ది ఇక్కడ నిర్లక్ష్యం కరెక్ట్ కనిపిస్తుందండి. ఎందుకంటే పబ్లిక్ ఎంత అవస్థ పడుతుందంటే పొద్దున 5 గంటలకు వచ్చి సంచులు గింజలు, మీకు పల్లెటూర్లలో అంత ఇబ్బంది కనిపించకపోవచ్చు కానీ ఎందుకంటే అక్కడ ఉన్న డీలర్ని అడిగి నేను ఎప్పుడు రావాలి పటేలా అంటే పలానా టైంకి రా అని చెప్పి అందరినీ కమ్యూనికేట్ చేస్తుండ్రు. అదే అర్బన్ వచ్చే వారికి ఎంత ఇబ్బంది అవుతుందంటే పొద్దున 5 గంటలకు పోయి ఆడ సంచులో చెప్పులో పెట్టచ్చి తర్వాత 9 గంటలకు షాప్ ఓపెన్ అయితే ఈ డీలర్లు పాపం 9 గంటలకు వస్తే టిఫిన్ బాక్స్ పట్టుకుని మధ్యాహ్నం తిని రాత్రి 10 గంటల వరకు కూడా సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ చేస్తుంటే ఇక్కడ ఇమ్మీడియట్ గా వచ్చిన వాళ్ళకు థంబ్ ఇంప్రెషన్ 24 కిలోలది ఒక్కటేసారి మీరు ఇట్లా ఆ థంబ్ ఇంప్రెషన్ ఒక్కసారి ఉంటే బాగుంటుండే. కానీ ఆ 18 కిలోలు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్కసారి థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఎంత ఇబ్బందికరంగా అంటే
ఆ సర్వర్ స్లోగా ఉంటుంది. మళ్ళా Yeah. ఒక నలుగురికి ఏంగానే సర్వర్ మొత్తం స్లో అయిపోతుంది. అట్లా పబ్లిక్ ఎంత అవస్థ పడుతుందంటే పొద్దంతా పనికి పోలేక ఏ పనికి పోక వాళ్ళు అక్కడ బియ్యం కోసం నిలబడి వాళ్ళని ఎంత అవస్థ పెడుతున్నారంటే అంత అవస్థ పడుతున్నారు. ఇంకొక విషయం, Right. ఇవాళ మీరు ఏ ప్యానలిస్ట్ కూడా ఇంతవరకు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది ఇదంతా ఇంతకుముందు ప్యానలిస్ట్ మాట్లాడుతున్నారు ఒకరు ఏమని అంటారు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అంట వడ్లు బాగా పండిస్తే ఇప్పుడు సమృద్ధిగా అయిపోయినాయంట. మరి అవన్నిటికి కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు సమృద్ధిగా ఉన్నప్పుడు మీ టైంలో ఎంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన్లు, మీ రైస్ తో ఎంతమంది చనిపోయిన్లు, ఎంతమంది అవస్థ పడ్డారు హాస్టల్లో అనేది మర్చిపోయింది. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు వట్టిగా ఏదైనా ఉంటే బోధ మీద వెళ్ళేందుకు కానీ మనం ఏం చేసినాం అనేది కూడా ఒక్కసారి ఖచ్చితంగా రైట్ జితేందర్ గారు. ఓకే రైట్ ఓకే